మనోవాంఛాపన సిద్ధిస్తున్నాక ఎవరు నువ్వు ఎచ్చటి చేరుచున్నావు? స్వామి, నేను ఉడమాల గ్రామ వస్తవీరకు దుదేవ పీరు సాహెబ్ గారి తనయుడైన సిద్ధయ్యను. కంటిమలైపల్లిలో శ్రీ శ్రీ విరాట్పూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఉన్నారని మీలాంటి సాధకుల వలన విని నా జన్మ తరింపు చేసుకున్నట్టుకు వారి సన్నిధికి ఎగుతున్నాను స్వామి. నాకు పచ్చిన పిచ్చి నీకు కూడా పచ్చనగా ఏమి నాయన? ఇందులో పిచ్చి ఉన్నది స్వామి. తమకు ఏం పిచ్చి పడేది? భారత నేను నీవనే సన్నిధిలో 12 సంవత్సరాల నుండి దేవుడు కానికి సేవ చేస్తున్నానే కానీ ఇంతవరకు నా జన్మ తరించి మార్గం ఏదో తెలుపనందునా నేనే ఆ స్వామితో ఇట్లాంటిది. ఏనా స్వామి? నీ కూడా నా చేయి 12 సంవత్సరాల సేవాపరం నిష్ఫలమైనది నా విచార దశలో నేనే తెలుపుకొనగా వారికి సెలవిచ్చింది. భారత స్వామి, నీవు దేవుడు గారి ఏటువంటినా ఒక వృక్షమును కొమ్మలు కలిగి అంత కొమ్మ నీటిలో రాలేదు. ఆ కొమ్మకు ఈ గొలుసుతో ఉయ్యాల కట్టి అందులో నీవు కూర్చొని అదే కొమ్మలు ఈ ఖడ్గముతో ఖండించడము అప్పుడు గాని నీకు జన్మ తరించి మార్గం ఉపదేశించమనేది. ఇంటిగా నాయన పెద్దల అభిప్రాయము స్వామి నీవే గుర్తించుకోను. కాబట్టి మీరు నావల ప్రయాసకు గురికాక తక్షణమే నీ గృహంలో కలిగి మీ మాతాపిత్రులను ఆదరించి మీ జన్మ తరింపజేసుకున్నాను ఆయన. అయితే చావులకై భయవతి గురువాగ్ని ధిక్కరించిరా స్వామి. అలాగైతే మీ సేవా ఫలము నాకు దారిపోయింది. తత్ఫలితముగా మీ గురువాగ్ని పాలించి నా జన్మ తరింప చేసుకున్నాను స్వామి. అన్యాయముగా హతమాత్రముగా నా దృశ్యములు చూడజాలదు. సందేహమేంద్రకు స్వామి, సర్వం గురు మహిమే కదా. నీ వలే భీతి చెందిన జన్మ తరింపు చేసుకుందువా? ఆహా, నీ కట్టని ధైర్యం ఉండి నీవా త్యాగం చేస్తానంటే నేనెందుకు ఆటంకం పరచలేను? ఇదిగో దైవము ఖడ్గము గొలుసు మనోవాంఛాపన సిద్ధి వస్తున్నాగా నీకు సహంగాక పోలేము. కూడా